హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిక్యూబ్. డిక్యూబ్ అంటే డి అండ్ డి స్టాండ్స్ ఫర్ డిష్ డ్రామా అండ్ డెస్టినేషన్స్. సో ఎస్, మాస్క్ ఎందుకు అంటే నేను ఇంకా కొంచెం కంఫర్టబుల్ కాదండి. మేబీ కొన్ని వీడియోస్ అయిన తర్వాత కంఫర్టబుల్ అయిపోతాను అండ్ నిన్న మాస్క్ కూడా తీసేస్తాను అండ్ ఎవరిని చూసి కాపీ కొట్టట్లేదు. సో ఎస్, అండ్ కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను బికాస్ ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. మధ్యలో ఎక్కడైనా తత్తలు ఏమైనా అన్నా సరే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ ఎస్, సో నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో వచ్చేసరికి నేను చాలా సీరియస్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అండ్ అది టేకింగ్ టైం అని అన్నాను. అది ఎంత టైం పడితే అంత టైం తీసుకొని అదే ఫస్ట్ వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాను. బట్ దెన్ అవుట్ ఆఫ్ నో వేర్ నేను ఈరోజు కాంతారా సినిమా చూశాను అండ్ దిస్ సినిమా నేను చేద్దాం అనుకున్న ఫస్ట్ వీడియోని పుష్ చేసి నన్ను ఈ వీడియోనే ఫస్ట్ పోస్ట్ చేసేలా చేస్తుంది. అంత నచ్చింది నాకు ఈ సినిమా, చాలా చాలా నచ్చింది. బేసిక్గా నేను పెద్ద సినిమా పిచ్చోడిని, ఇంత సినిమా పిచ్చోడిని కాదు. ఐ మీన్ లైక్ మీ అందరిలాగే నేను కూడా సినిమాలు చూస్తాను. మీ మీ అందరికి ఎంతైతే పిచ్చి ఉంటుందో నాకు కూడా అంతే పిచ్చి ఉంటుంది. సో ఆ పిచ్చితోని ప్రీమియర్కి అయితే వెళ్ళాను అండ్ సినిమాది ఇనీషియల్ స్టేజెస్ నుంచే పెద్ద సక్సెస్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు పేపర్ మీద ఏదైతే పెట్టారో ప్రతిదీ తీయగలిగారు అండ్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకి కనిపిస్తుంది స్క్రీన్ పైన. అండ్ స్టోరీ పరంగా టెక్నికల్లీ చాలా 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 స్ట్రాంగ్ సినిమా అండ్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్, విఎఫ్ఎక్స్ అమేజింగ్ విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి అండ్ ఏమంటారు మన ఫైట్స్ వచ్చేసరికి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు యాక్సెప్టెన్స్ ఉన్న ఫైట్స్ అన్నీ ఉన్నాయి ఇందులోని. అండ్ మనకి డైరెక్షన్ మన రిషబ్ శెట్టి గారు గాడ్ లెవెల్ ఎగ్జిక్యూషన్, గాడ్ లెవెల్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. యూజువల్లీ మనం ఫస్ట్ ఒక పార్ట్ చూసిన తర్వాత మనకి సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఎక్కడైనా కొంచెం తగ్గుతుందేమో అనిపిస్తుంది. మేబీ ఐ థింక్ ఆఫ్టర్ బాహుబలి ఏమో, బాహుబలి 1 కంటే బాహుబలి 2 ఎంత బాగుంటుందో మేబీ ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా ఏమో అని నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నాకైతే చాలా నచ్చింది అండ్ మన ఫస్ట్ హాఫ్లోని స్పాయిలర్స్ ఏం కాదు, మన ఫస్ట్ హాఫ్స్లోని ఉండే ఈ రథం సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో యూజువల్లీ చాలామంది అక్కడ దొరికేస్తారు. బట్ ఆ సీక్వెన్స్ అసలు చాలా ఈజీతో చేశారు రిషబ్ శెట్టి గారు. చాలా అంటే చాలా ఈజీతో చేశారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి సీన్ అది, కానీ చాలా బాగా చేశారు అది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్టర్ పోస్ట్ ఇంటర్వెల్ అండ్ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. మన ఒక డివైన్ టచ్ ఉన్నప్పుడు ఈ గులిగా రకరకాల అవతారాలు, ఐ మీన్ లైక్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవతారాలు ఉంటాయి. తాంత్ర గులిగా, రుద్ర గులిగా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవి ఏవైతే ఉంటాయో అండ్ దట్ సీక్వెన్స్ గూస్ బంప్స్ వస్తాయి. అదొకటే కాదు, లైక్ ఒక 4 to 5 సీక్వెన్సెస్ అనేది ఖచ్చితంగా మనకి గూస్ బంప్స్ అయితే వస్తాయి. అండ్ మనకి స్క్రీన్ ప్లే ఎక్కడ ఆగదు, పరిగెడుతూనే ఉంటుంది మొత్తం సినిమా అంతా. నైస్, వెరీ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. అండ్ మనకి ఎక్కడైనా ఫస్ట్ హాఫ్లోని ఐ మీన్ లైక్ మన వెరీ సీనియర్ క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళకి ఎక్కడైనా సరే ఫస్ట్ హాఫ్లోని ఈ జైల్ సీన్స్ అక్కడెక్కడ ఏమైనా కొంచెం అటు ఇటుగా కొంచెం బోర్ కొట్టాయి అని అనిపించినా సరే, పోనీ వాళ్ళు కాకుండా ఇంకెవరికైనా సరే అనిపించినా సరే, అండ్ నెక్స్ట్ వచ్చే సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ కూడా ఈ సీన్స్ ఇవి గుర్తు లేకుండా చేస్తాయి. అసలు అంత దట్ మీరు కంప్లీట్లీ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అండ్ మన తెలుగులో మన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో, మన డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో, మన టీఎఫ్ఐ నుంచి మన హీరోలు ఎవరైతే ఉంటారో, మనకి వాళ్ళ సినిమాల ఆడియో ఫంక్షన్లో కానీ మన ప్రమోషన్స్లో కానీ చెప్తుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన రీసెంట్గా మన దిల్ రాజు గారు చెప్పారు తమ్ముడు సినిమాకి ఈజ్ ద ఫేస్ ఆఫ్ తమ్ముడు సినిమా బికాస్ మిగతా టీం నుంచి ఎవరు ప్రమోషన్స్ రాలేదు, ఓన్లీ దిల్ రాజు గారు వచ్చారు.
అయితే అతను ప్రతి ఇంటర్వ్యూలోని సో బీ ఇట్ గ్రేట్ ఆంధ్ర ఆర్ బీ ఇట్ M9 ఆర్ వాట్ ఎవర్ ఇంటర్వ్యూస్ అతన్ని ఏమడిగినా సరే అతను ఒక సింగిల్ పాయింటే చెప్పేవారు. ఎప్పుడు చూసినా సరే సినిమా ఎలా ఉంటది సార్ అంటే, ఎప్పుడు కూడా ఇట్స్ అన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ పెద్ద స్క్రీన్‌లో చూడడానికే చేసాం. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అది ఇది అన్నారు. బట్ ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మనం పక్కన పెడితే, దట్ ఎక్స్‌పీరియన్స్ అనే పదం లిటరల్లీ ఈ సినిమాకి వర్తిస్తది. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. వన్ షుడ్ డెఫినెట్‌లీ వాచ్ ఇట్. చాలా, చాలా, చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. అలానే మన బోయపాటి సీన్ గారు చెప్తారు ఆడియో ఫంక్షన్‌లో. నాకొక కత్తినిచ్చారండి. ఆ కత్తిని నేను ఎంత బాగా వాడానో, లేపోతే ఎంత పదును పెట్టానో, లేపోతే ఎంత సానపెట్టాననేదే ఈ సినిమా అండి అని అంటారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ ఆ గూడెంలో నుంచి అక్కడ ఆ రాజులు వాటెవర్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్ సినిమా ముందుల ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ప్రతి ఒక్కళ్ళు ఒక కత్తిలా పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళు మరి వాళ్ళకి వాళ్ళే సాన పెట్టుకున్నారో, లేపోతే మన రిషబ్ శెట్టి గారు సాన పెట్టారో తెలీదు గానీ, అమేజింగ్! అమేజింగ్! మ్యాడ్ లెవెల్ ఎగ్జిక్యూషన్ అసల. టాప్ నాచ్ విజువల్స్. ఇంక క్లైమాక్స్ అయితే నేను చెప్పకూడదు. మీరు చూడండి. ఇంట్లో మీ పేరెంట్స్‌ని తీసుకొనెళ్ళండి. అమ్మగారిని, నాన్నగారిని ఇంకెవరైనా ఉంటే అందరిని తీసుకొనెళ్ళండి. అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు ఎవ్వరున్నా సరే వాళ్ళకి చాలా నచ్చుతది. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు కూడా చాలా సాటిస్ఫై అవుతారు. పెట్టిన ప్రతి రూపాయికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు. అమేజింగ్ స్టఫ్. మీకు నచ్చుతది. గో అండ్ ఎంజాయ్. అండ్ ఇక్కడి వరకు వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.